దేవుని యొక్క మహోన్నతమైన నామం వందనాలు. ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అపోస్తుడైనటువంటి పేతురు రెండవ పత్రికలో 3వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిస్తున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునవలనని నేను ఈ విషయమును ఈ రెండవ పత్రికల వలన మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సును రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు ఆయన రాకడం గుర్చి వాగ్దానమేమైనను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచినదే అని చెప్పుకుందురని మొదట మీకు తెలుసుకొనవలెను. ఏలైనగా పూర్వము నుండి ఆకాశముండిననియు నేల నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. అపోస్తుడైనటువంటి పేతురు సంఘంతో ఏమైనా మాట్లాడుతున్నాడంటే, మొదట్లో ఉన్నటువంటి ఆ భూమి, అప్పుడున్నటువంటి వారు ఎందుకని నశించారు? సృష్టి ఆరంభం ఉన్నట్టే ఇప్పుడు వరకు ఉంది కదా అనేటువంటి ఆలోచన చేస్తున్నారంట. చాలా మంది కూడా చేస్తారు. ఏదో రాకడ వచ్చేస్తుందని చెప్తున్నారు, ఏదో విపత్తు వచ్చేస్తుందని చెప్తున్నారు, దేవుని ఉగ్రత వస్తుందని చెప్తున్నారు. ఇలా నానా రకాలైనటువంటి ఎన్నో సందర్భాల్లో వాక్యము ప్రకటిస్తున్నారు. సిద్ధపడండి, సిద్ధపడండి, అదిగో వచ్చేసింది, ఇదిగో వచ్చేసిందని 2000 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు. ఇక్కడ 2000 సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి వాక్య నెరవేర్పు ఏంటి అని ఆలోచన చేస్తే, 2000 సంవత్సరాల క్రితం నుంచి మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నవారు చనిపోతున్నారు. అప్పుడు ఉన్నటువంటి వారు ఇప్పుడు లేరు, ఇప్పుడున్నటువంటి వారు అప్పుడు లేరు. గమనించుకోవలసిన విషయం ఏంటంటే, నా కాలం ఎప్పుడు సంపూర్ణమవుతుంది అని. నా యొక్క స్థితిని బట్టి నేను మరణించే లోపు ఆ రాకడ వస్తుందా, లేకపోతే నా తర్వాత వస్తున్నటువంటి వారి విషయంలో వస్తుందా అనే విశ్వాస విషయంలో ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఎందుకని చూడాలి కూడా చెప్తున్నాడు అపోస్తులుడైన పేతురు. ఎందుకని అలా మనం ఆలోచన చేయాలి అని అంటే, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దు. ఎందుకనంటే, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములే, 1000 సంవత్సరములు ఒక దినముల వలె ఉన్నాయి. మనకేమో ఎలా ఉంటది, రేపు జరగబోతున్న విషయాలు కొన్ని మనం ప్లాన్ చేస్తాం ముందే. రేపు నేను ఇలా ఉండాలి, ఇక్కడ ఉండాలి అని. జరిగినటువంటి విషయాలు, నిన్నటి విషయాలు చాలా గుర్తుంటాయి మనకి. నేను ఇలా చేశాను అని, రేపేమో చేయబోతానని, నిన్నేమో చేశాను అని, ఇప్పుడేమో నేను ఇలా ఉన్నాను అని. ఇలా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జరుగుతున్నటువంటి సంగతులను కొన్ని మనం గ్రహించుకోగలిగే విధానం ఉంటుంది. కొన్ని ఏమో గుర్తుపెట్టుకునేటువంటి స్థితి ఉంటుంది, కొన్ని ప్రవర్తించేటువంటి విధానం ఉంటుంది.
అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరములు ఒక్క రోజు వలె ఉన్నాయి, ఒక్క దినం వలె ఉన్నాయి. మీరు మర్చిపోదు ఈ విషయాన్ని. మన దృష్టికైతే ఇవి ఎన్నో సంవత్సరాలుగా కనపడుతున్నాయి, కానీ ఆయన దృష్టికైతే ఒక్క దినం వలె ఉన్నాయి అని అంటున్నాడు ఆయన. అంటే దానికి అర్థం ఏంటి? మనకైతే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినట్టుంది, కానీ 1000 సంవత్సరాలు నిన్నే కదా అన్నట్టు ఉందంట ఆయనకి. ఈ విషయంలో మీరు మరిచిపోదు. అంటే ఆయన దృష్టికి ఎన్నో సంవత్సరాలు అయిపోయినట్లు కాదు కదా. ఇదంతా కూడా ఎందుకని చెప్తున్నాడంటే ఆయన రాకడ సమీపముగా ఉన్నది అనే విషయం చెప్తున్నాడు. ఎవరి కోసం వేచి చూస్తుంది ఆ రాకడ? ఎవరి కోసం అంట? ఒకసారి చదువుతారా? 5వ వచనంలో ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు బుద్ధిపూర్వకంగా మరుస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒకడు అంటాడు, చాలా హాస్యాస్పదంగా మాట్లాడతాడు. ఏదో ఆయన పేరు గరికిపాటి గారు అనుకుంటా. కూర్చొని ఏదో ఉపన్యాసం చేస్తున్నాడు. చాలా మంది స్త్రీలు ఉన్నారు. చాలా మంది స్త్రీలు అంటే కొంతమంది దేవుళ్ళంట అని మాట్లాడుతూ ఆయన ఆకాశమా కలుగుగాక అంటే కలిగేసిరి అంట, భూమి కలుగుగాక అంటే కలిగిని అంట. అలాంటి వారు కాదు మన దేవుళ్ళు. అలాంటి వాళ్ళకి ఒకవేళ ఆటో అని పిలిస్తే ఒకవేళ వస్తుందేమో, అలాంటి విధానం కాదు భూమి వచ్చిన విధానం అని అపహాస్యంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. చాలా మంది కూడా బుద్ధిపూర్వకంగా మరుస్తున్నారు. వాస్తవంగా భూమి ఎలా ఏర్పడింది, ఆకాశం ఎలా ఏర్పడింది, నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి, సృష్టికర్త అయినటువంటి దేవుడు వాటిని ఎలా చేశాడు? మానవుడు చేశాడా, దేవుడు చేశాడా? ప్రతి ఒక్క విషయమును గ్రహింప చేసింది బైబిల్ గ్రంథం. ప్రతి విషయాన్ని మానవుడికి తెలియచేసినటువంటి వర్తమానం దేవుని యొక్క సందేశం. ఇలా జరిగింది, ఇలా జరగబోతుంది అని. ఇలా జరిగిన దాన్ని, జరగబోతున్నటువంటి దాన్ని చెప్తున్నాడంటే ఆ వ్యక్తి మానవుడు కాదు. ఒక విషయాన్ని ఇలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతుంది, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలా జరిగింది అని చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆ వ్యక్తి మానవుడు కాదు. మానవుడు అవుతాడా? మానవుడు అయితే మనం కూడా చెప్పాలి. ఒకవేళ ఆ విషయం తెలిసినట్లయితే మనం చెప్పలేము. ఎందుకంటే మనకు తెలియదు. రేపు జరుగుతున్న విషయము ఇలా ఉండవచ్చేమో అని అనుకుంటాం అంతే, ఇలా చేయవచ్చు అని అనుకుంటాం అంతే. అంతకుమించి మనకు జ్ఞానానికి అందనటువంటి, మనకు మించినటువంటి ఆలోచన అది. చాలా మంది కూడా చేతులు చేసి వచ్చేస్తాను అని వెళ్ళినటువంటి వారు ఎంతో మంది తిరిగి రాలా. మధ్యములోనే వెళ్ళిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అన్ని అవయవాలు బాగుండి అంత ఆరోగ్యంగా ఉన్నటువంటి వారే ఊరకే కొప్పగూలిపోయి చనిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. అసలు ఏం అనుకోలేదండి, చాలా ఆరోగ్యంగా ఉన్నాడండి అంటారు. చిన్న పిల్లలకు కూడా సహితం ఆడుకుంటూ చనిపోయినటువంటి వారు ఉన్నారు. అదేంటి, చక్కగా ఆడుకుంటున్నాడు కదా, ఆరోగ్యంగా ఉన్నాడు కదా, ఎందుకని చనిపోయాడు? ఇది ఊహకు అందనటువంటి, అంటే మనిషి జ్ఞానానికి అందనటువంటి విధానం ఇది. మనుషుని చావు, మనుషుని మరణం. ఇంతకీ ఏం చెప్తున్నాడంటే ఆయన, ఈ విషయాన్ని బుద్ధిపూర్వకంగా మరుస్తున్నారు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించాను. ఏ నీళ్ళ వలన? అప్పుడున్నటువంటి నీళ్ళ వలనే అప్పుడున్నటువంటి భూమి నశించింది. ఇప్పుడు నోవహు కాలంలో జల ప్రళయం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పలానా చోట 6 ఓడ ఉన్నది అని గుర్తించారు. పలానా ప్రదేశంలో ఆగింది, దాదాపు కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఆలోచన చేశారా? ఇప్పటికీ సైంటిస్టులు కనుక్కుంటూనే ఉన్నారు ఇది ఇప్పుడు చరిత్ర కాదు అని. ఆ యొక్క ఆకారంని మీరు అవసరమైతే గూగుల్కి వెళ్ళి ఫోటోలు తీయండి, మీకు చక్కగా కనపడతాయి ఆకారం ఎలా ఉంటుందో. ఏది ప్రతి ఒక్కటి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు దేవుడు ఇలా ఉన్నాయి, జరిగినాయి అని చెప్పాడు. దాన్ని పరిశోధన చేస్తున్నారు.
భూమి రెండు పాయక సముద్రం రెండు పాయలుగా అయిందా అనేటువంటి ఆలోచన చేసి ఏ ప్రాంతంలో అయింది అని బైబిల్ చెప్పింది. అలా ప్రాంతం ఉన్న వాళ్ళు నడిచి వచ్చారని బైబిల్ చెప్పింది. దానిని పూర్వపురాలు పరిశీలన చేసి అలా జరిగిందా లేదా అనేటువంటి ఆలోచన చేసి కొన్ని కోట్లు వేయపరిచి దాన్ని ఆలోచన పరిశోధన చేశారు సముద్ర మార్గం గుండా. అప్పుడున్నటువంటి ఫరో రథ చక్రాలు ఆ మార్గం గుండా దొరికినట్లు చరిత్రకారులు, ఆర్కియాలజీ అంటారు కదా, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. లేదు, అది జరిగినటువంటి చరిత్ర అని. అలనాడు జరిగింది కాబట్టి ఆ మార్గం గుండా రథచక్రాలు దొరికాయి. ఆ రథచక్రాలు పరిశీలన చేస్తే ఏ కాలంలో ఏ రాజు పరిపాలన చేశాడో ఆ ముద్ర వాటి మీద ఉందంట. ఊరకే చెప్తున్నటువంటి మాటలు కాదు ఇవన్నీ. ప్రతిదానికి ఎవిడెన్స్ బైబుల్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనస్కరిస్తే, ఏదో ఒక యాక్సిడెంట్, అది అనుమానాస్పదమైన యాక్సిడెంట్ జరుగుతుంది ఒకనొక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఎవరు చూడరు. అక్కడ వెళ్ళేసరికి ఏదో ఒకటి జరిగి ఉంటది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామములు గుర్తించినప్పుడు ఇలా జరిగిందేమో అనేటువంటి ఊహాగానం చేస్తాం మనం. తర్వాత ఇలా జరిగింది అని విషయాలను సేకరించినటువంటి వారు నిర్ధారణ చేస్తారు. దానికి ఒకే ఒక మూలం, ఏదో ఒక మూలమును బట్టి దానికి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే బైబిల్ గ్రంథంలో చెప్తున్నటువంటి అంశములు ఎలా ఉంటాయంటే, ఇలా జరిగింది, కావాలంటే పరిశీలన చేసుకోండి, ఎలా జరగబోతుంది ఎదురు చూడండి, చరిత్రలో రాసుకోండి మీరు కావాలంటే. ఇక్కడ 7వ వచనంలో, ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. ఏ వాక్యం వలన? ఆదిలో ఉన్నటువంటి వాక్యమే, అప్పుడున్నటువంటి వాక్యమే, ఇప్పుడు ఉన్నటువంటి వాక్యమే. అదే వాక్యం చేత దేవుడు భద్రపరుస్తున్నాడు. ఎందుకని భద్రం చేస్తున్నాడు? ఇక్కడ చదువుదాం. 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరి ఎడల? ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే రాదు అనుకుంటున్నారో, ఎవరు ఎగ్గరే రాలేదు అనుకుంటున్నారో, ఎవరైతే ఇది అబద్ధం అనుకుంటున్నారో వారితో మాట్లాడుతున్నాడు. పెద్ద విషయం కదా ఆయనకి. ఒక్కసారి ఆజ్ఞనిస్తే అన్నీ వచ్చేస్తాయి. లేఖన నెరవేర్పు జరగాలి. లేఖన నెరవేర్పు అంటే ఏంటి? ఏ విధంగా అంత్యకాలమందు జరుగుతాయి అని చెప్పాడో ఆ విధంగా జరగాలి. ఏ విధంగా ఒకరికొకరు ప్రేమ అనురాగాలు అనేటువంటి విధానం మెల్లమెల్లగా క్షీణిస్తాయి అని చెప్పిందో బైబిల్ గ్రంథం, అలా జరుగుతున్నాయా? ఇదివరకైతే ఒక మనిషి కనుక చనిపోతే, ఇప్పుడైతే ఫోన్ ద్వారా వర్తమానం వెళ్తుంది. ఇది వరకైతే మనుషులు వెళ్ళేవాళ్ళు. ఒక 50-100 సంవత్సరాల క్రితం మనుషులు ఏదో ఒక వాహనం పట్టు ఏదో అలా వెళ్ళేవాళ్ళు. అంతకు ముందు అయితే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఖచ్చితంగా ఆ వ్యక్తి వచ్చేదాకా అలానే ఉంచాలి. ఎంతమంది అయితే తెలిసినటువంటి వారు ఉన్నారో అంతమంది చుట్టూరు వెళ్ళి ఆ వార్తను ప్రకటింప చేయడానికి సిద్ధపడేవాళ్ళు ఆ కాలంలో. నీకు పలానా తెలుసా, నువ్వు పలానా ఊరికి వెళ్ళిరా. నీకు వీరు తెలుసా, నువ్వు ఇక్కడికి వెళ్ళిరా. ఇప్పుడు ఎవడైనా వెళ్ళేవాడు ఉన్నాడండి? కనీసం పెట్టిక్కడ వెళ్ళడం, పెట్టిక్కడ వెళ్ళడానికి టైం లేదు. ఏమి లేదు? టైం లేదు. అంత బిజీ అయిపోయాడు మనిషి. అంత బిజీ అయిపోయి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎందుకు నేనేం చెప్తున్నానంటే, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్టు, కొందరు ఇలా జరుగుతుంది అని మీరు వాగ్దానం చేసినటువంటి వాడు దేవుడు అని ఇలా చెప్తున్నారు. మీరు 2000 సంవత్సరాలు వింటున్నామయ్యా మీకు అలా అని అనుకోవచ్చు. చాలా మంది అనుకోవచ్చు. వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన ఆలస్యం చేయవాడు కాడు కానీ మనపై దయ చూపిస్తున్నాడు. ఆయన రాజ్యంలో ఇంతమంది అని లెక్క ఉందంట ముందే.
ఆయన రాజ్యంలో కడగబడినటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు, నీతి రాజ్యం కొరకు నిర్ణయించబడినటువంటి వారు కొంతమంది లెక్క ఉంది ఆయన దగ్గర. ఆ లెక్క పూర్తగు పర్యాంతం ఆయన వేచి చూస్తున్నాడు. అది చనిపోయినటువంటి వారా లేకపోతే ఇంకా పుట్టబోతున్నటువంటి వారా అనే విషయం మనకు తెలియదు. ఇప్పుడున్నటువంటి వారా లేకపోతే ఇంకా పుట్టబోతున్నటువంటి వారా అనే విషయము మనకు తెలియదు. ఎందుకని మనం ఎలా ఆలోచన చేయాలి? వస్తున్నటువంటి పరిణామమును బట్టి, వస్తున్నటువంటి విపత్తులను బట్టి, బైబిల్ చెప్పినటువంటి అంశమును బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే ఆలోచన చేస్తే ఒక విషయం ఎప్పుడు కూడా మరచిపోకూడదు. నా మరణ సమయం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. నేను నీతి రాజ్యంలో, దేవునికి రాజ్యంలో నేను స్థాపించబడుతున్నానా, నిలబడుతున్నానా? ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ఆలస్యం 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 అనుకున్నట్లు నేను కూడా అలా అనుకుంటే నాకు తెలియనటువంటి వ్యక్తికి ఏంటి తేడా, ఏంటి వ్యత్యాసం ఏంటి? కింద వచ్చినప్పుడు చెప్తున్నాడు 10వ వచనంలో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎట్లా వస్తుందంట? చెప్పు వస్తుందంట. దొంగ చెప్పు వస్తాడండి. మీరు తాళం వేసుకున్నారా? గడి పెట్టారా? సీసీ కెమెరాలు పెట్టారా? లేకపోతే ఎవరన్నా కాపలు పెట్టారా? నేను ఈ రాత్రి వస్తాను, రేపు వస్తాను, ఇట్లా ఉండదు. ఎలా వస్తుంది? అకస్మాత్తుగా వస్తాడు ఆయన. ఎట్లా వస్తాడండి? అకస్మాత్తుగా వస్తాడు. అకస్మాత్తుగా వచ్చినప్పుడు మృతులైనటువంటి వారు, అప్పటికే చనిపోయినటువంటి వారు, బ్రతికున్నటువంటి వారు ఎవరు దేవునికి రాజ్యంలో చేరేది? మృతులైనటువంటి వారే మొదట లేస్తారు. తర్వాత మనం చూస్తున్నానికి ఏమి లేదు అక్కడ. ఒకడేమో అక్కడే ఉంటాడు, ఒకడేమో వెళ్ళిపోతారు. భార్య భర్తల్లో ఇద్దరు ఉంటే ఒకడు వెళ్ళిపోతారంట, ఒకడు అక్కడ ఉంటాడంట. భార్య ఏదని భర్త, భర్త ఏడని భార్య. ఒకవేళ భర్త వెళ్ళిపోయాడు అనుకోండి, ఊరు మొత్తం తిరిగి వచ్చేస్తుంది నా భర్త ఎక్కడికి వెళ్ళాడు అని. ఒకవేళ భార్య వెళ్ళిపోయింది అనుకోండి, ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళిపోయింది భార్య. భర్త ఏం భార్య ఏమో ఊరు మొత్తం తిరిగి వస్తుంది. అదే భర్త అయితే ఉన్న ప్రదేశాలన్నీ తిరిగి వచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళిపోయిందా అని. కానీ ఆ యొక్క దినం ఎలా వస్తుందో చెప్తున్నాడు పౌలు. పేతురు దొంగ వచ్చినట్లు వస్తుంది. అంటే మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలో ఆలోచించేయండి. మనం ఎంత సిద్ధపడితే వాక్యం ఆ విషయమును మనం అంత గ్రహిస్తాము. ఆ రోజును మనం తప్పించుకుంటాము. ఎలా ఆ రోజు లయమైపోతుందో చెప్తున్నాడు ఆయన పేతురు గారు. ఆ దినమున ఆకాశములు ధ్వనితో గతించిపోవును, భూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు, భూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను. ఆ దినములో మనం ఎట్లా సిద్ధపడి ఉండాలంట? ఆ దినం కోసం దేనికంట? చాలా భక్తితోనూ జాగ్రత్తతో మంచి ప్రవర్తనతో ఉండాలంట. అటువంటి వారు మాత్రమే ఆ రోజు నిలుస్తారు. అటువంటి వారికి మాత్రమే ఆ రాజ్యం. మంచి ప్రవర్తన కలిగినటువంటి వారికి, పరిశుద్ధత కలిగినటువంటి వారికి, ఆ భక్తితోనూ జాగ్రత్తతో ఉండినటువంటి వారు. యేసుక్రీస్తు సువార్తను బోధించాడు. బుద్ధి కలిగినటువంటి కనీలు ఎంతమంది? 5. బుద్ధిహీనులు ఎంతమంది? 5. చెరిసామనం అయిపోయారు. కొంతమంది ఏమో ఎప్పుడు వస్తాడు అని సిద్ధుల్లో నూనె పట్టుకొని కాగడాలు వెలిగించుకొని నిద్రకి ఇక్కడ ద్వారం దగ్గర నిలిచి ఉన్నారు. కొంతమంది వస్తాడులే, కాసేపు పడుకుందాం, ఈరోజు కాకపోతే రేపైనా వస్తాడులే, ఇవాళ రాళ్లే, ఈరోజు రాడేమోలే. ఒకటి ఆయన దినమందైన ఆ యొక్క దినమైన, అంటే ఆయన రాకడ ఆ దినమైనను రావచ్చు,
లేకపోతే మరణము ఇక సమయమైనను రావచ్చు. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, అవి వాటిని సృష్టించినటువంటి దేవుడు కాబట్టి అవి ఎలా లయమైపోతాయి, ఎలా కరిగిపోతాయి చెప్తున్నాడు. భూమి ఎలా కరిగిపోతుందో, ఆకాశం ఎలా లయమైపోతాయో, భూతములు అంటే పంచభూతములు ఇలా లయమైపోతాయో, మహావేంద్రంతో లయమైపోతాయో, ఎంత ధ్వనితో లయమైపోతాయో ఇక్కడ పేతురు గారు చాలా స్పష్టంగా సంఘానికి బోధిస్తున్నాడు. ఈ సంఘానికి ఇంత గొప్ప బోధ చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు అతనికి వసగినటువంటి పరిశుద్ధాత్మ వరము, తనలో వచ్చినటువంటి వాక్యం, తనలో వచ్చినటువంటి ఆత్మ. దీన్ని బట్టి చెప్తున్నాడు. కానీ లేకపోతే పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురు స్థితి ఎలా ఉందంటే ఏ చేప ఎక్కడ ఉందో కూడా తెలుసుకునేటువంటి స్థితి పేతురు దగ్గర లేదు. ఎక్కడ పడితే తెలియదు. రాత్రంతా కూడా పక్కన ఉన్నటువంటి చేపలు ఎక్కడ పడితే తెలియదు. దేవుడు చెప్పేంత వరకు, యేసుక్రీస్తు చెప్పి పలానా చోట పొలయండి అనే విషయం చెప్పేంత వరకు పేతురుకు తెలియదు. ఇంత గొప్పదైనటువంటి రహస్యమును పేతురు చెప్తున్నాడంటే ఎంత ఆత్మను పొందుకుని మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని. దేవుడు ఎంత అనుగ్రహించాడు పేతురుకి. అందుకనే చెప్తున్నటువంటి మాటలు అంటారు, మేమిది కల్పన వాక్యములు మీతో చెప్పట్లా. మేము ఏది కన్నులాలో చూసామో, ఏది విన్నామో, ఏది నిదానించి తెలుసుకున్నామో, మా చేతులు దేనిని తాకి తెలుసుకున్నామో వాటిని మేము చెప్తున్నాం అన్నాడు. ఆదిలో ఉన్నటువంటి వాక్యమే మన యొద్దకు వచ్చాడు ఆయన, మరెవరో కాదు. అపోస్తుడైన పౌలు అక్కడ ఉన్నటువంటి యోగ సమాజం మధ్య నిలబడి ఆ వాక్యం చెప్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి ప్రారంభించాడు తెలుసా? చదవండి ఒకసారి అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 13, 14 ఒకసారి చెప్తాను మీకు. ఆ 13వ అధ్యాయము 26వ వచనం నుంచి ప్రారంభిస్తున్నట్టు ఏమంటున్నాడంటే, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడినది. ఎలా పంపబడింది అని చెప్తున్నాడు. యెరూషలేములో కాపురముండు వారు వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపగా ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములు నెరవేర్చరే. ఎలా నెరవేర్చారు? మీరే వాక్యం చదువుతున్నారు, మీరే ఆ ప్రపంచంలో వినిపిస్తున్నారు, కానీ మీరే ఆయనను అప్పగించి ఆ లేఖన నెరవేర్పు మీ ద్వారానే జరిగింది. అయితే కింద చెప్తున్నాడు, వారు ఆయనను గురించి వ్రాయబడిన అన్ని నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలీ నుండి యెరూషలేముకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్తను ప్రకటించుచున్నాం. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని అని 2వ కీర్తనల యందు రాయబడి ఉన్నది. ఎప్పుడు రాయబడింది ఈ సంగతులు? ఎప్పుడు? దావీదు కాలంలో రాసినటువంటి చరిత్ర ఇది. నేను చెప్తున్నటువంటి చరిత్ర కాదు. ఎప్పుడో దావీదు కాలంలో చెప్పాడు. ఏమని చెప్పాడంట? చదవండి ఒకసారి. నీవు నా కుమారుడవు, మరియు నీవు కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదుకును అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములై ఉన్నవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధులు కుళ్ళి పట్టనివని చెప్పుచున్నారు.
దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఎవరి గురించి రాశాడు? ఈ పరిశుద్ధులు కుళ్ళి పట్టనేమోనని ఎవరి గురించి రాస్తున్నాడు దావీదు అంటే ఈయన గురించే. ఈయన పరిశుద్ధుడు, పాప విమోచనకర్త ఈయనే, దావీదు కాదు. మీరు ఒకవేళ దావీదు రాశాడని దావీదు వచనంలో ధ్యానం చేస్తూ ఒకవేళ దావీదు గురించి అనుకుంటున్నారేమో, కాదు కాదు, ఈ పరిశుద్ధుని గురించే నిర్ధారణ చేస్తున్నాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్. ఆ నిర్ధారణ చేస్తూ ఎంతో గొప్పదైనటువంటి సారాంశాన్ని తెలియపరిచారు సంఘానికి. చివరిగా ఒకసారి పేతురు 2వ పత్రికలో 11 వచనం, 3:11. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానితో ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలనని, అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి మాత్రమే నివసిస్తుంది. కాబట్టి నీతి కలిగినటువంటి వారుగా ప్రవర్తించి దాని యందు అపేక్ష కలిగినటువంటి వారికి ఉండి జాగ్రత్తతో ఉండి భక్తితో ఉండి పరిశుద్ధులుగా మీరు ఉండండి. అప్పుడు దొంగ బలి వచ్చిన ఇబ్బంది లేదు, ఆ దినము ఎలా వచ్చిన ఇబ్బంది లేదు, సిద్ధపడి ఉంటే అంతేనా? కాబట్టి ఇంకా విషయం చెప్తున్నాడు 15వ వచనం, దీర్ఘ శాంతము రక్షణార్థమైనదని ఎంచుకునడి. దీర్ఘశాంతం అంట రక్షణార్థమైనదని ఎంచుకోనండి అని చెప్తున్నాడు పేతురు. దీర్ఘశాంతం అంటే మనము ఎంత నెమ్మది కలిగి ఉండి ఎంత శాంతం కలిగి ఉండాలి. దీనికి ప్రతిఫలం ఏంటి అంటే రక్షణ. దీని యొక్క విధానం బట్టి మనం ఆశించేది ఏంటంటే, మనకు దక్కేది ఏంటంటే అది రక్షణ, అది నీతి అనేటువంటి రాజ్యంలో మనము చేర్చబడేటువంటి రక్షణ. దానికోసం నీవు సిద్ధపడాలి, దానికోసం నీవు ప్రయాసపడాలి, దానికోసం నీవు ఎదురు చూడాలి, దానికోసం నీవు అపేక్షించి చూడాలి, జాగ్రత్తతో ఉండాలని అపోస్తులైనటువంటి పేతురు సంఘంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం రేపు జరగబోతున్నటువంటి విషయమును బట్టి ఎంత ఆలోచన చేస్తున్నాము, రేపు చేయవలసినటువంటి అంశములు బట్టి, చేయవలసినటువంటి పనులను బట్టి, చేయవలసినటువంటి ప్రయాణమును బట్టి, చేయవలసిన ఉద్యోగమును బట్టి ఎంత సిద్ధపడుతున్నాం మనం. నీతి రాజ్యం కోసం ఎంత సిద్ధపడాలి. దాంట్లో నీతిమంతులు మాత్రమే ఉంటారంటే, నేను నీతిమంతుడినా, నేను కడగబడ్డానా? నీతిమంతుడైతే ఒకడు లేడు. అయితే నేను కడగబడినటువంటి నీతిమంతుని అనేటువంటి స్థితిని నేను ఉన్నానా? ఆయన యొక్క స్వరక్తము చేత నన్ను కడుగుతాడా? నాకు పాప క్షమాపణ దొరుకుతుందా? ఇప్పుడు చదవండి ఆసాపు రచించినటువంటి కీర్తన. నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టుదును. 77వ కీర్తన 1వ వచనం. నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెడతాను, ఆయనకు మనవి చేదును. దేవుడు నాకు చెవి యొగ్గ వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతుకుదని. గమనించండి, ఆపత్కాలం అంటే ఏంటి? ఇంతకీ మనము ఇప్పుడు జీవిస్తున్నటువంటి దినమే, ఇప్పుడు ఉన్నటువంటి సమయం ఆపత్కాలంలో మనం ఉన్నాం. ఎప్పుడు పడిపోతామో తెలీదు, ఎప్పుడు దేవుడి దినం వస్తుందో ఆ రోజే వస్తుందో మనకు తెలీదు.
ఎప్పుడు నేను కడగబడతానో తెలీదు. ఎంత సిద్ధపాటుగా ఉంటే, ఎంత మొర్ర పెడితే ఆయన ఎద్దకు చేరుతుంది. కింద వచనంలో సమాధానం ఇస్తాను, ఆయన దయ చూపకుండా ఉండునా అన్నాడు. నీవు మొర్ర పెడితే ఆయన ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉంటాడా? వాత్సల్యత చూపకుండా ఉంటాడా? కరుణించకుండా ఉంటాడా? దయ చూపకుండా ఉంటాడా? దేవునికి రాజ్యంలో చేర్చకుండా ఉంటాడా? ఎప్పుడు నీవు మొరపెట్టాలి కదా ముందు. ఐగుప్తులో ఉన్నటువంటి జనాంగం ఆయన మొర్ర పెట్టేంత వరకు వాళ్ళ వైపు చూడలే దేవుడు. అంతేనా? ఎప్పుడైతే మూలుగులతో దేవునికి మొర్ర పెట్టారో అప్పుడు విన్నాడు. మోషేని పంపించేసాడు, టక 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 నడిపించేశాడు. కాబట్టి మనము ఈ దీర్ఘశాంతము మనకు రక్షణార్థమైనదని మనం ఎంచుకొని ఎదుగు వస్తుంది, అదుగు వస్తుంది అనేటువంటి ఆశతో కాక, ఖచ్చితంగా వస్తుంది అని ఎదురు చూస్తూ జాగ్రత్తతో దానిని సిద్ధపడేటువంటి స్థితిని మనం కలిగి ఉంటే ఆ రోజున మనము దేవుని యొక్క మందిరంలో, ఆయన యొక్క క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమిలో మనం చేరబడేటువంటి స్థితిని కలిగి ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా దానికోసం సిద్ధపడండి. ఇంకనూ దేవుని యొక్క విధానంలో ఆసక్తి కలిగినటువంటి వారికి సిద్ధపడమని మీ అందరికీ కూడా కోరుచున్నాను. ఈ మాటలు బట్టి దేవుడు మహిమ పరచబడును గాక. ఆమేన్.